చేసుకొని సినిమా చూసేవాళ్ళమే కానీ మనం తీసేవాళ్ళం కాదని మొత్తుకుంటే వినకుండా సినిమా పిచ్చి పెట్టి సినిమా తీపించుకున్న తర్వాత సరే కష్టాలు పడి ఇక్కడికి వచ్చినాం రిలీజ్ చేసుకోవడానికి వస్తే ఎక్కడ ఎవరికి అడిగిపోయినా కానీ మీరు ఆ సినిమా ఎందుకు తీసారు మా పేరు ఎందుకు పెట్టుకున్నారని చెప్పి వాళ్ళు మా ఇంటికి నోటీస్ పంపించిన దాని వలన మేమేమవుతాం ఇప్పుడు ఆ నోటీస్ పంపించిన వలన అక్కడ రావాల్సిన డబ్బులు ఆగిపోవడం ఒకటి మేము ఇవ్వాల్సిన వాళ్ళు మళ్ళీ మమ్మల్ని పోయి సినిమా రిలీజ్ చేసుకొని డబ్బులు తెచ్చిస్తామని హెచ్చులు పడిపోతే మరి డబ్బులు ఇవ్వకపోతే సినిమా రిలీజ్ చేస్తారు మీకు ఎందుకే హెచ్చలు వెళ్ళారని చెప్పి ఇంటికాడ నుంచి మాకు బాగా వస్తుంది సినిమా ఎవరన్నా పెద్దలు ఇన్ని చూసి మా సినిమా కానీ రిలీజ్ కానీ చేసి లేదు రాండి షార్ట్ నుండి ఏదో చెప్పడం కాదు మా కాడికి వచ్చి లేకపోతే మేము రమ్మంటే మేము వాళ్ళ కాడికి పోతాం వచ్చిన తర్వాత మీరు ఏమన్నా అయ్యా మీరు ఈ సినిమా పేరు మాది పెట్టుకున్నారు అది మాదా మీదా ముందు కూర్చొని తేల్చుకోండి ముందు మాకు చిన్న సినిమాని కానీ సర్టిఫికేట్ లేకపోతే అది సెన్సార్గా నీకుంటే మేము అసలు రా దాన్ని నాన్న తగలదింగి ఇప్పుడైనా మేమేం ఇంటికి పోయేదానికి లేదు ఇంటికి పోయినా మా కుటుంబంలో ఒకరు ఉండం ఇది వాస్తవం 2 నెలల నుంచి మేము పడే అవసరాలు అంటే మీకు చిలబుట్టి పట్టిన అనొచ్చు ఆమె పిచ్చి వల్ల మేము దిగినాం లేకపోతే మేము దిగం గొర్రెలు బర్రెలు మేకలు ఉన్న ఏడ్చుడు మొత్తం అమ్మిచ్చింది అమ్ముకొని కూడా మా కోరిక నెరవేరిందని సంతోషపడి 29వ తారీఖు రిలీజ్ అనుకొని పోస్టులు కూడా చేయించుకొని ఈ గతి పట్టాల్సిన పని కాదు ఎన్ని గోడలుగా అతికించుకుండే వాళ్ళం మేము ఇవాళ వచ్చి ఇక్కడ మూల పండుకొని వీళ్ళు సినిమా చేసుకున్నారు మేమేం వాళ్ళకేం అడగలేదు వాళ్ళు నిలబెట్టినందుకు మా కాడికి వచ్చి చెప్పి ఈ సినిమా పేరు మేమే తీసుకుంటాము మీదేదో మీ సమస్యను చెప్తాం మాట్లాడాలి దగ్గరకు వచ్చి మాట్లాడరు సైగ్గా ఉండి ఇట్లా ఎవరు రావుతారా ముందుకని రాయి తీసుకుని ఇంకా కావాలంటే ఇంకేదన్నా చేసి వాళ్ళ ఇంటికి ఆడికే పోయి మేము ఏదో ఒకటి చేసుకుంటేనే మాకు తీర్మానం ఉంది కానీ ఇంతకు తప్పితే మాకు ఛాన్సే లేదు ఊరికి పోతానికి కూడా అవకాశం లేదు నా చెల్లో ఉన్నది ఎవరైనా మా ఊరి వాళ్ళు మాట్లాడింది ఏమైనా ఇంటమంటే చూడండి ఎట్ట మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అంటే మా పిచ్చే ఏమి కాదనిలే మేము వీళ్ళనేమి అడగలేదు కదా మేము చేసుకుంటాం అయ్యా సినిమా తీసుకుంటామని నేను అడగలేదే మాకు తొక్కినట్టు మేము మాట్లాడినాం ఎవరికి మేము ఎవరు డబ్బులకి ఆశపడలేదు ఎవరిని అయ్యా మీరు రూపాయి అడగలేదు మేము ఉంటే చేసుకున్నాం లేకపోతే ఒక సంవత్సరం బాగా మేము చాలా నాలుగు చేసుకుంటాం సర్టిఫికేట్ వచ్చి కూడా దాదాపు ఇప్పుడు 7 నెలలు అవుతుంది రేపు ఆ 10 రూపాయలు తెచ్చుకోవడం కొద్దిగా ముందుకు రావడం మళ్ళీ కొన్నాళ్ళు తయారు చేసుకొని పోస్టులు చేపించుకున్నాం మళ్ళీ కొన్ని తెచ్చుకొని ఈ ఛానల్ వాళ్ళు వీళ్ళందరూ సపోర్ట్ వాళ్ళు ఇంతవరకు వచ్చినాం ఇంకా ఏదైనా పెద్ద ఛానల్ కాడికి పోదామంటేనేమో ఇది అలా ఇదిలే అని చెప్పి పక్క తప్పుకుంటారు ఏమి ఎవరి కాడికి పోవాలను ఇది ఇక్కడ ఎంత న్యాయం ఉన్నదని మాకు పల్లెటూరులో అయితే ఇంత అన్యాయంగా కనపడలేదు ఎవరిని బతికిస్తాడు కనపాలి చిన్న సినిమాల వాళ్ళని చిన్న చేప పెద్ద చేపను మింగినట్టు పెద్ద చేపని తిమ్మంగలు మింగినట్టుగా ఉంది కానీ ఇది ఒక ఇది కనపాలి నాకు ఇట్లా నోటీస్ పంపించింది ఢిల్లీ అని పేరేం పేరు భూషణ్ కుమార్ అంట ఆయన నోటీస్ ఆయనకు తెలియదు ఆయన ఎక్కడ ఉన్నాడు పాపం ఆయనదైతే నేను అనుకోవటము ఆమె మీద తెలియకంట ఉంది ఆమె ఆయన తప్పు కాదు ఒక ఆయన వచ్చి మీదే ఊరు మీదే పల్లె మీది ఎక్కడ అని మొత్తం అడిగి మా అడ్రస్ ఇంటి దాకా కూడా మొత్తం తీసుకొని మాకు తెలియదు సంజీవ్ పొంగ వాళ్ళ మేనేజర్ అంట ఆయన తీసుకున్నాడు మరి మీకు నోటీస్ పంపిస్తున్నాను మీరు మా సెల్ ఎందుకు తీస్తున్నారని మమ్మల్ని అడగాలి మేము కానీ సమాధానం అయిపోతే నోటీస్ ఇయ్యి దాన్ని కూడా సమాధానం ఏదైనా చెయ్యి నువ్వు సైగ్గా దొంగోడాలి నోటీస్ తీసుకొని మాకు ఇంటికి పంపించి మమ్మల్ని రిలీజ్ చేసేయాలి ఇప్పుడు మేము ఫోన్ చేస్తేనేమో మీరు చేసుకోండి సెలవు అబ్బా మీకు ఎవరు అడ్డమవుతున్నారు అంటారు